ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశానికి వచ్చిన పూర్ణ ఆనందులకు ఘనంగా స్వాగతం పలికారు అధికారులు, జనం. దేశ రాజధాని ఢిల్లీలో స్టూడెంట్స్ కు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఎవరెస్ట్ ని ఎక్కి వచ్చిన పిల్లలను ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరించారు. దేశంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన పూర్ణ ఆనంద్ కుమార్లను ప్రముఖులు సన్మానించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు, ఎంపీలు విద్యార్థులను ప్రశంసలతో ముంచెత్తారు. మాలావత్, పూర్ణ ఆనంద్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో చదువుకుంటూనే ప్రతిభ చాటారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి అతి చిన్న వయస్సులోనే చరిత్ర సృష్టించారు. అత్యంత సాహస బాలలుగా నిలిచిన ఈ చిన్నారులు ఎల్లుండి రాష్ట్రానికి వస్తున్నారు. వీరికి ఘనంగా స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తెలంగాణ స్తూపం వరకు 1500 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు అధికారులు. వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రొసెషన్ ఉంటుంది సార్, ర్యాలీ ఉంటుంది. దాదాపు అంబేద్కర్ స్టాచ్యూ వరకు సేమ్ కైండ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది సార్. ఒకవేళ వాళ్ళు అంత పెద్ద ప్రొసెషన్ చాలా కష్టమవుతుంది, ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనుకుంటే మధ్యలో బైక్ ర్యాలీతో వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. ముఖ్యంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేరుకున్న తర్వాత వాళ్లకు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, అఫీషియల్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది సార్. మహామహులకే సాధ్యం కాని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటారు ఈ చిన్నారులు. పూర్ణ ఆనంద్లకు స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు.